నమస్కారం ఇది సంగతికి స్వాగతం. ఎన్నికలంటేనే ఓ పెద్ద ప్రహసనం. అభ్యర్థుల ఎంపికలు, మేనిఫెస్టోలు, బహిరంగ సభలు, రోడ్ షోలు ఇలా సమయంతో సమరమే. అతిపెద్ద ప్రజాస్వామ్య భారతంలో 5 ఏళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగంటే ఎప్పుడూ జరిగే జాతరే. కానీ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికల పేరెత్తితేనే బెంబేలెత్తే పరిస్థితి. సార్వత్రిక శంఖారావంతో పరుగులు పెడుతున్న పార్టీల గుండెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సైరన్ రైళ్లు పరిగెత్తిస్తోంది. ఐదు వారాల వ్యవధిలో 5 ఎన్నికల్ని వెనువెంటనే ఎదుర్కోవాల్సి వస్తుందని కల్లోనైనా ఊహించిన పార్టీలకు ఇది అగ్ని పరీక్షే. పార్టీల గుర్తులపై క్షేత్రస్థాయిలో బలాబలాల్ని కళ్లకు కట్టే స్థానిక ఫలితాలు అసెంబ్లీ పీఠం ఆశల్ని ఎక్కడ ఆవిరి చేస్తాయోనన్న భయం ఇప్పుడు అందరినీ కంగారెత్తిస్తోంది. ఈ నెల 3న పురపాలక ఎన్నికలకు మోగిన సైరన్. రెండు రోజులు తిరగకుండానే సార్వత్రిక ఎన్నికలకు మోగిన నగారా. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్కు రంగం సిద్ధం. ఇలా రాష్ట్ర రాజకీయ యవనికపై ముందెన్నడూ లేని విధంగా ఒకదాని వెంట మరొకటిగా విడుదలవుతున్న ఎన్నికల షెడ్యూళ్లు రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే సార్వత్రిక పురపాలక ఎన్నికల షెడ్యూల్ విడుదలవగా మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు సోమవారంలోగా షెడ్యూల్ విడుదల చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆగమేఘాలపై సన్నాహాలు చేస్తున్నాయి. ఇన్నాళ్లు విభజన సునామీలో ఎదురెదుతూ ఎన్నికల రణక్షేత్రంలోకి ఎలా దూకాలో, రేసులో ప్రత్యర్థుల్ని వెనక్కి నెట్టి అధికార దండాన్ని ఎలా చేజెక్కించుకోవాలో పాలుపోని పార్టీలు ఈ వరుస ఎన్నికల పర్వంతో బెంబేలెత్తుతున్నాయి. వీటిని ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి కంగారు పడుతున్నాయంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అన్నిటినీ ఫేస్ చేయడం కోసం ఆర్మీ ఎట్లయితే సిద్ధంగా ఉందో, రాజకీయ పార్టీలు ఎన్ని అవాంతరాలు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి రాజకీయ పరిస్థితినైనా తట్టుకొని నిలబడి ఎన్నికల్లో ఫేస్ చేసి గెలవటానికి ప్రయత్నం చేయాలి తప్ప డీలా పడిపోయి మా వల్ల చేత కాదని చేతులు ఎత్తడం అంటే ఇంతకంటే చేతగానితనం రెండోది లేదు. కాబట్టి అది సరైనటువంటి పార్టీ నిర్మాణం లేదని చెప్పాలా. ఈ నెల 30న పురపాలక ఎన్నికల పోలింగ్ జరగనుండగా వచ్చే నెల 6నే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ కూడా నిర్వహించొచ్చన్న అంచనాలున్నాయి. ఖచ్చితంగా అదే తేదీ కాకున్నా 2 రోజులు అటు ఇటుగా ఎన్నికలు మాత్రం ఖాయం. పురపాలక ఎన్నికల వరకైతే కేవలం 160 నియోజకవర్గాల పరిధిలోనే ప్రభావం ఉంటుంది. కానీ మండల పరిషత్, జిల్లా పరిషత్ అలా కాదు. 1096 మంది మండల పరిషత్ అధ్యక్షులు, 22 మంది జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికకు జరగనున్న ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతాయి. బ్యాలెట్ పద్ధతిలో పార్టీ గుర్తుపై హోరాహోరీగా జరిగే ఈ స్థానిక సమరం క్షేత్రస్థాయిలో పార్టీల పట్టేంటో తేల్చేయనుంది. ఎన్నికలెప్పుడొచ్చినా గెలుపు మాదేనన్న అధినేతల ప్రగల్భాల్లో నిజానిజాలేంటో నిగ్గుతేలనుంది. ఈ పరిణామాలు పైపై మెరుగులకే తప్ప సంస్థాగతంగా బలంగా లేని వైకాపా సహా కొత్త పార్టీలకు పెద్ద శరాఘాతమే. ఇక తెలంగాణలో నాయకులు, శ్రేణుల వలసలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగుదేశానికి కొంత ఇబ్బంది కలిగించేదే. ప్రత్యేక రాష్ట్ర సాధన ఛాంపియన్ గా దూసుకెళ్తున్న తెరాసను కూడా గతంలో సార్వత్రిక ఎన్నికలు అచ్చిరాని చరిత్ర కాస్త కలవరపెడుతుండగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో కింది స్థాయి కేడర్ అంతంత మాత్రమే ఉండడం గులాబీ దండును భయపెడుతోంది. ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా చూడాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాజకీయంగా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. ఒక ఎగ్జిట్ పోల్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ నే బ్యాన్ చేసింది ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఒకసారి సార్వత్రిక
రకాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి ఎన్నికల ఫలితాలు ప్రకటించదని చెప్పి చట్టం చెప్తుంది. శాసనసభ, లోక్సభ ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ జరుగుతుండగానే పురపాలక, స్థానిక ఎన్నికల జాతకాలొస్తాయి. పురపాలక ఎన్నికల లెక్కింపు రోజే తెలంగాణలో నామినేషన్లకు తెరలేవనుంది. తర్వాత 28 రోజులకు పోలింగ్ జరగనుంది. అయితే పెద్ద ఓట్ల పండుగకు ముందే పార్టీల బలాబలాలు తేలితే అందివచ్చిన అధికార మంత్రదండం చేజారుతుందేమోనన్నది పార్టీలకు పట్టుకున్న భయం. అందుకే సార్వత్రిక ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ గా భావిస్తున్న పురపాలక ఫలితాల్ని వాయిదా వేయించేందుకు రాజకీయ పక్షాలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ఈసీ మాత్రం అడుగు ముందుకేనని స్పష్టం చేయడం వారికి మింగుడు పడట్లేదు. జనరల్ ఎలక్షన్ కండక్ట్ చేస్తాము. So local body elections will be conducted by state election commissioner. అది కూడా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. That is done by state election commission, which is also a constitutional body. Okay? మున్సిపల్ ఎలక్షన్ లో పార్టీ పరంగానే ఓట్లు జరుగుతున్నాయి కాబట్టి వాటి ప్రభావము ఈ సార్వత్రిక ఎలక్షన్ లో కూడా ఉంటుంది కాబట్టి వీటి రెండింటికి క్లాష్ వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లు మీరు పోస్ట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలని మేము అన్ని పార్టీల ద్వారా మేము విన్నవించాము. సాధారణంగా జిల్లాల్లో ఏ ఎన్నికలు జరిగినా ఎమ్మెల్యే, ఎంపీలే అన్ని తామై చూసుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులనే బరిలోకి దించుతారు. వారి గెలుపే కాదు, పదవులు కట్టబెట్టడం వరకు అన్ని బాధ్యతలు తలకెత్తుకుంటారు. ఈ క్రమంలో అలకలు తీర్చాలి, అరమరికలుంటే సర్దుకుపోవాలి, అవసరమైతే రాజీ పడాలి. అలా చేస్తేనే రేపు సార్వత్రిక సమరంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఎంపీ, ఎమ్మెల్యేల గెలుపు కోసం తెగించి పోరాడేది. అంటే ప్రస్తుతం శాసనసభ, లోక్సభ సీట్లు ఆశిస్తున్న వారంతా స్థానిక ఎన్నికల్లో తమ అనుచర వర్గాన్ని అందలమెక్కించేందుకు వ్యయప్రయాసలు కోర్చాలి. 5 నెలల వ్యవధిలో 5 ఎన్నికలకు ఖర్చు పెట్టడం అంటే ధన రాజకీయం రాజ్యమేలుతున్న నేటి రోజుల్లో ఆషామాషీ కాదన్నది జగమెరిగిన సత్యమే. అసలు ఇన్ని సంక్లిష్టతల మధ్య ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని సీనియర్ రాజకీయ నేతలే నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది విచిత్రమైన వ్యవహారం రాష్ట్రంలో జరుగుతుంది. అన్ని ఒకే రోజు ఎలక్షన్ పెడితే అది వేరే విషయం. 30వ తారీఖు మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఏప్రిల్ 2వ తారీఖు, 3వ తారీఖు జరగాల. నోటిఫికేషన్ వస్తే తెలంగాణకు సంబంధించినంత వరకు 9వ తారీఖు కావాలి. ఇంత అనిశ్చిత పరిస్థితి ఓటర్లుగా కష్టంగానే ఉంటది, నాయకులకు కష్టంగానే ఉంటది, పోటీ చేసే అభ్యర్థులకు కష్టంగానే ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి రెఫర్ చేయాల్సిన అవసరం లేదంటే ఈ ఎలక్షన్ జరిగినా రిజల్ట్స్ అనౌన్స్ చేయకుండా జనరల్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా రిజల్ట్స్ ఆఫ్ చేస్తే మంచిది నా అభిప్రాయం. లోక్సభ, శాసనసభ ఎన్నికల మీదే దృష్టి పెట్టిన పార్టీలది ఇప్పుడు సుప్రీం ఆదేశాలతో వచ్చిపడిన పురపాలక, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను కష్టమైన, ఇష్టంగా ఎదుర్కోవాల్సిన నిస్సహాయ స్థితి. కాకపోతే వచ్చిన చిక్కల్లా గందరగోళం, గజిబిజి రాజకీయంతోనే. నిజానికి రాష్ట్ర విభజనతో పార్టీలే కాదు, నేతల్లోనూ చీలిక వచ్చింది. ఈ పరిస్థితుల్లో పార్టీలు ఇప్పటికిప్పుడు ఒకే జెండాతో 2 అజెండాలు సిద్ధం చేసుకోవాల్సిన గత్యంతరం. తెలంగాణకే పరిమితమైన తెరాస, సీమాంధ్రపైనే ప్రధానంగా దృష్టి సారించిన వైకాపాకు ఇది అంత కష్టమేమీ కాదు. 2 ప్రాంతాల్లోనూ సంప్రదాయ ఓటు బ్యాంకును పదిలపరుచుకున్న కాంగ్రెస్, తెలుగుదేశానికి మాత్రం ఇది పెద్ద ప్రహసనమే. గతంలో ఎన్నికలంటే తెలుగు నేల 100 రోజుల ముందు నుంచే పాదయాత్రలతోనో, ప్రచార యాత్రలతోనో హోరెత్తేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఒకేసారి అసెంబ్లీ, లోక్సభ, పురపాలక, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకు సన్నద్ధమవ్వాల్సి రావడం పార్టీల్ని గుక్క తిప్పుకోనివ్వడం లేదు. ప్రచార పర్వం, మేనిఫెస్టో రూపకల్పన సంగతి పక్కన పెడితే అభ్యర్థుల ఎంపికే అసలు గండం. ఎన్నికల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉండడం, ఒకవేళ పోటీ చేసే అవకాశం రాకపోతే నేతలు, శ్రేణులు కప్పదాట్లకు యత్నించడం జీర్ణించుకోలేని విషయమే. ఇప్పటికే ఇరు ప్రాంతాల్లో వలసలు పెరిగిపోగా పార్టీల మధ్య చర్చల స్థాయిలో ఉన్న పొత్తులు, సీట్ల సర్దుబాట్లు ఖరారైతే జంపింగ్ జపాంగ్ల సంఖ్య మరింత పెరుగుతుందన్న అంచనాలు కుంగదీస్తున్నాయి. ఈ వరుస ఎన్నికలతో పార్టీలే కాదు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 5 వారాల వ్యవధిలో 5 రకాల ఎన్నికలకు సిబ్బందిని సర్దుబాటు చేయడం, శాంతి భద్రతల్ని పరిరక్షించడం సవాళ్ల స్వారీయేనని భావిస్తున్నారు. ఎన్నికల వ్యయం కూడా 1000 కోట్లుండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సార్వత్రిక ముందు స్థానిక సమరాన్ని ఏ పార్టీ కోరుకోవడం లేదు. బలం లేదని ముందే అంచనాకు వచ్చిన పార్టీలు ఎలా సాగేదని భయపడుతున్నాయి. ఇన్నాళ్లు తమది బలుపని చెప్పుకుంటున్న మరికొన్ని పార్టీలు ఇప్పుడు వాపని తెలిస్తే ఎలా అని మదనపడుతున్నాయి. తప్పని ఎన్నికల కోసం అన్యమనస్కంగానే సిద్ధమవుతున్న పార్టీలు ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రావద్దనుకుంటున్నాయి. ఇంతకీ పార్టీలు ఎందుకు స్థానిక ఎన్నికలకు కోరుకోవడం లేదో ఈ కథనంలో చూద్దాం.
పార్టీల బలాబలాల ప్రదర్శనకు వేదికగా స్థానిక సంస్థల ఎన్నికలు. ఫలితాల ఆధారంగా విశ్లేషణలు, సరికొత్త స్నేహాలు. స్థానిక సంస్థల ఎన్నికలతో ఇరకాటంలో పడిన పార్టీలు అవి తప్పనిసరి అని తెలియడంతో తమ వైఖరి మార్చుకుంటున్నాయి. ఈ ఎన్నికలను నేతలు సెమీఫైనల్ గా భావిస్తున్నారు. ఇక్కడ వచ్చే ఫలితాలతో మరింత లోతుగా కసరత్తు చేస్తే అనుకూల ప్రభావం ఉంటుందని పార్టీలు ఆలోచిస్తున్నాయి. మరికొన్ని పార్టీలు బయటకు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నప్పటికీ లోలోన మాత్రం మదనపడిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కొన్ని పార్టీలకు పెద్ద చిక్కులే తెస్తున్నాయి. ఇందుకు కారణం తటస్థ ఓటరు నాడి మారటమే. స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావంతో అసెంబ్లీ, లోక్సభ పోలింగ్ రోజు గెలిచే పార్టీకే ప్రజలు ఓటేసే అవకాశముందనే అనుభవం పార్టీలను నిద్రపోనీయడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ కి ప్రాణసంకటంగా మారాయి. ఇప్పటికే విభజన గీతతో తమ తలరాత దారుణంగా మారిపోతుందని భావిస్తున్న కాంగీలు ఈ ఎన్నికలను తలచుకుంటూనే భయపడిపోతున్నారు. సీమాంధ్రలో ఇప్పటికే పెద్ద నేతలు సహా ద్వితీయ శ్రేణి నేతలు సైతం వలసలు పోయారు. ఇలాంటి సందర్భంలో ఆ పార్టీకి సరైన అభ్యర్థి దొరకడమే కష్టమని నేతలు భావిస్తున్నారు. అందువల్లే కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలను కోరుకోవడం లేదు. తెలంగాణను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఆ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది. దీంతో ఇక్కడ స్థానిక సమరం కాంగీయులకు సంకటంగా మారింది. తెరాస విలీనమైతే ఎదురేలేదని భావించిన నేతలు కేసీఆర్ వైఖరితో భంగపడ్డారు. ఇప్పుడు కనీసం పొత్తు అయినా కుదురుతుందో లేదో తెలియదు. అసలు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను ఎలా ముందుకు వెళ్లాలో తెలియని సమయంలో వచ్చిన స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ కు గుదిబండగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తెలుగుదేశంలో భిన్న వైఖరి వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశంలోకి భారీగా వలస వచ్చేందుకు నేతలు క్యూ కడుతున్నప్పటికీ ఆచితూచి ఆహ్వానం అందిస్తున్న తెలుగుదేశం నేతల గుణగణాలు ప్రజల్లో వారి బలాన్ని ప్రాతిపదికగా తీసుకుంటోంది. సంక్షేమ పథకాల నుంచి అన్ని విషయాలను ఓసారి బేరీజు వేసుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడతాయని తెలుగుదేశం భావిస్తోంది. ఇక తెలంగాణలో పెద్ద స్థాయి నేతలు వలసపోయినప్పటికీ తెలుగుదేశానికి సంస్థాగతంగా కార్యకర్తల బలం చెక్కుచెదరలేదు. స్థానికంగా తమ బలం ఎంత ఉందని తేల్చుకోవడానికి ఈ ఎన్నికలు ఓ అవకాశం అనుకుంటున్న తెలుగు తమ్ముళ్లు పార్టీకి ఎలాంటి ఢోకా లేదని భరోసా వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థలు పార్టీ బలంపై స్పష్టతనిస్తే ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవచ్చనే ఆలోచనలో నేతలు ఉన్నారు. జనభేరీలతో దూసుకుపోతున్న వైకాపాకు స్థానిక సమరంతో ఇబ్బందులు తప్పేలా లేవు. పార్టీలోకి ఒకప్పుడు నేతలు భారీగా వలస వచ్చినప్పటికీ ఇప్పుడా పరిస్థితి లేదు. వలస వచ్చిన అనేక మంది నేతలు పార్టీని వీడారు. పైగా నేతలు పార్టీలోకి చేరిన క్షేత్రస్థాయిలో కార్యకర్తలు మాత్రం భారీగా వైకాపా తీర్థం పుచ్చుకోలేదు. తెలంగాణలో ఇప్పటికే పార్టీ బలమేంటో అగ్రనేతలకు సైతం తెలుసు. ఇలాంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బలుపు వాపుల మధ్య తేడా అంకెలతో సహా అధికారికంగా తెలిసి దెబ్బతింటామని వైకాపా భయపడుతోంది. 13 ఏళ్ల పోరాటంతో తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తెరాస కూడా స్థానిక ఎన్నికలను కోరుకోవడం లేదు. సీమాంధ్రలో వైకాపా మాదిరిగానే తెలంగాణలో తెరాసకు క్షేత్రస్థాయిలో బలం లేదు. పార్టీని స్థాపించి 13 ఏళ్లైనా ఉద్యమం మీదే ప్రధానంగా దృష్టి పెట్టిన కేసీఆర్ పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. క్షేత్రస్థాయిలో బలం లేకపోవడం వల్ల ఫలితాలు అటు ఇటు అయితే అది సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించిన తెరాస క్షేత్రస్థాయిలోనూ వలసలను ప్రోత్సహించి సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 12న రానున్న కిరణ్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల పట్ల ఉత్సాహంగా ఉంది. ఈ ఫలితాల ఆధారంగా తన బలమేమిటో నిరూపిస్తానని ఇప్పటికే కిరణ్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో కేవలం రాజకీయ నేతలకే కాకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కొందరు ఉద్యోగులు, యువతను నిలబెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఫలితాల తర్వాత తన వ్యూహాలను రూపొందించుకొని సార్వత్రిక ఎన్నికల బరిలో నిలవాలన్నది కిరణ్ ఆలోచన. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా కాకుండా తనకు బలమున్న నగరాల్లోనే లోక్సత్తా పోటీ చేసే అవకాశముంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థాయిలో ఆ పార్టీ నిర్మాణం లేకపోవడం వల్ల అటువైపు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఇక ఎంఐఎం సహా సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు సైతం బలమున్న చోట పోటీ చేసే అవకాశముంది. పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో బీజేపీకి పదే పదే హెచ్చరిక చేసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వాళ్ళు స్పష్టమైన హెచ్చరికలు చేశారు. వాళ్ళ ఓటింగ్ శాతం కూడా దాదాపు 20% తగ్గిన పరిస్థితి అక్కడ ఉండింది. అదే పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో కూడా వ్యక్తమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా
తప్పనిసరిగా కింది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు శాసనసభ ఎన్నికల్లోనూ ప్రతిబింబిస్తాయి, లోక్సభ ఎన్నికలను ప్రతిబింబిస్తాయి. ఈ నెల 14న సినీ నటుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెడతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన స్థానిక సమరంలో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఏదేమైనా సార్వత్రిక ఎన్నికలతో పాటు వస్తున్న స్థానిక పోరును పార్టీలు మనస్ఫూర్తిగా కోరుకోనప్పటికీ రేపు అధికారంలో చేపట్టేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించుకునేందుకు మాత్రం దీన్నో వేదికగా మార్చుకోనున్నాయి. ఆ తర్వాత సరికొత్త పొత్తుపొడుపులు పొడిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిని పార్టీలు భావించడం రాష్ట్రంలో స్థానిక సంస్థలకు శాపంగా మారింది. స్వార్థం హద్దులు మీరిన ఈ ప్రహసనంలో అధికార పక్షం సహా అన్ని పార్టీలు తమ వంతు పాత్ర పోషించాయి. స్థానిక సంస్థల్ని 3 ఏళ్లకు పైగా ప్రత్యేక అధికారుల పాలనలో మగ్గేలా చేశాయి. కింది స్థాయిలో పాలనతో ప్రజలకు సౌకర్యాలు అందాలనే ఉదాత్తమైన లక్ష్యంతో స్థానిక సంస్థల్లో మొదలైన ప్రజాస్వామ్య ప్రక్రియ నేతల ఎత్తుగళ్లతో చిన్నబోయింది. రాష్ట్రంలో రాజీవ్ ఆశయాలను పాటిస్తున్నామని చెప్పుకున్న నిన్నటి కాంగ్రెస్ సర్కారు ఆచరణలో మాత్రం ఆయన తీసుకొచ్చిన సంస్కరణల స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించింది. పదవీకాలం ముగిసి ఏళ్లు గడిచినా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన నిజాయితీగా చేసిన పాపాన పోలేదు. కాంగ్రెస్ సర్కారు వ్యవహరించిన తీరు ఏకంగా సుప్రీంకోర్టు చేత అల్టిమేటం జారీ చేయించుకునే పరిస్థితి దాపురించేలా చేసింది. రాష్ట్రపతి పాలనలో గవర్నర్ చేతికి సర్వాధికారాలు సంక్రమించిన తరుణంలో స్థానిక పోరుకు అధికారులు హడావిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీల పాలక మండళ్ల గడువు 2010 సెప్టెంబర్తో ముగిసింది. ఆ వెంటనే లేదా వీలు చిక్కకుంటే 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ జనాభా లెక్కలు, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు వంటి కారణాలతో ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేయలేదు. ఈ జాప్యంపై వ్యాజ్యం దాఖలైన నేపథ్యంలో జోక్యం చేసుకున్న హైకోర్టు సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2011 జనాభా లెక్కలు అందిన తర్వాత పురపాలక ఎన్నికలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం 2013 మేకి ఆ వివరాలు అందినా చోద్యం చూస్తూ ఊరుకుంది. విభజన నిర్ణయం నేపథ్యంలో ఆందోళనలు తలెత్తినందున ఎన్నికల నిర్వహణ కష్టమని చెప్పుకొస్తూ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసింది. సర్కారు నిర్లిప్తతపై హైకోర్టు కన్నెర్ర చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం హుటాహుటిన నగరపాలక, మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలోనూ ఇదే జరిగింది. 2011 జూలై నాటికి పంచాయతీరాజ్ సంస్థల గడువు ముగిసినా వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపలేదు. స్థానిక సమరం నిలిచిపోయేందుకు రిజర్వేషన్ల ఖరారులో నెలకొన్న వివాదమే కారణమని చూపింది. స్థానిక సంస్థల్లో మొత్తం 60.5% రిజర్వేషన్లు కల్పించాలంటూ 2011 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వ్యాజ్యం దాఖలైనందున రిజర్వేషన్లను 50%కే పరిమితం చేయాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం మరికొంతకాలం వెళ్లదీసింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా సుప్రీం తీర్పు వచ్చినా తదనుగుణంగా ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైంది. ఇదే సమయంలో రిజర్వేషన్లను 2001 జనాభా లెక్కల ప్రకారం కేటాయించాలా లేదా 2011 జనాభా లెక్కల ప్రకారమా అంటూ కొత్త అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇలా మన ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని శుక్రవారం ఆదేశించింది. నిజానికి మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఒడిశాల్లోనూ ఇదే రిజర్వేషన్ల సమస్య తలెత్తింది. కోటాకి మించి రిజర్వేషన్లపై న్యాయ పోరాటాలు నడిచాయి. ఒడిశా ప్రభుత్వం సుప్రీం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని యథావిధిగా ఎన్నికలు నిర్వహించుకుంది. కేంద్రం నిధులకి ఢోకా లేకుండా జాగ్రత్త పడింది. మన ప్రభుత్వం ఏదైతే ఉందో దాని ముందు చూపు లేకపోవడం వల్ల జరిగిన పరిమాణం అండి. మన వాళ్ళు ఏమంటున్నారు, ప్రతిసారి డీలిమిటేషన్ కోసమని, మళ్ళీ రిజర్వేషన్ కోసం అని చెప్పి మన వాళ్ళు ఆ నెంబర్స్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేక దాన్ని డిలే చేస్తున్నారు. ఆ బాధ్యత ఏదో మన ప్రభుత్వమే కనుక ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేసింది అనుకోండి, వేరే రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ ఆ పని చేస్తుంది. అలా కనుక చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళే ఆ డీలిమిటేషన్ కానీ ఆ తలకాయపోటంతా వాళ్ళే భరించుకుంటారు. ఎన్నికలు కూడా వాళ్ళు ఒక టైం అనుకుని అదే చేస్తారు. ఇలా జనాభా లెక్కలు, రిజర్వేషన్ల కోట అంటూ ప్రభుత్వం రకరకాల కుంటి సాకులు చెప్పినా ఈ జాప్యానికి ప్రధాన కారణం రాజకీయ ప్రయోజనాలే. 2009లో రాష్ట్రంలో కాంగ్రెస్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది మొదలు ఆ పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. 2009 చివరి నాటికి తీవ్ర రూపం దాల్చిన తెలంగాణ ఉద్యమం
కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే సమయంలో అధిష్టానాన్ని వ్యతిరేకించిన జగన్ బయటకు వచ్చి కొత్త పార్టీ స్థాపించడం కాంగ్రెస్ ను మరింత కుంగదీసింది. ఉద్యమ నేపథ్యంలో తెలంగాణలో వైకాపా ప్రభావంతో సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికల్లో హస్తం పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడం అప్పటి పాలకుల్లో మరింత గుబులు రేపింది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఇదే తరహా పరాభావం తప్పదన్న భయం పట్టుకుంది. స్థానిక సమరంలో సరైన పనితీరు కనబరచకపోతే అధిష్టానం ఆగ్రహానికి గురికావడం అటుంచి వ్యవస్థాగతంగా పార్టీ బలహీనపడిపోతుందన్న ఆందోళన నెలకొంది. ఇది మొదటికే ముప్పు తెస్తుందని భావించిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు వాయిదాల మార్గాన్నే ఎంచుకుంది. పరిస్థితులు గ్రామీణ స్థాయిలో కానీ మున్సిపాలిటీ స్థాయిలో కానీ తమకు అనుకూలంగా లేనప్పుడు ఏదో కారణం చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నటువంటిది. ఎందుకు పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నిర్ణయం తీసుకొని ఇది క్రమబద్ధంగా ప్రతి 5 సంవత్సరాలకి మనము ఎన్నికలు జరపాలి అనేటువంటి వాళ్ళ విల్లింగ్ కావాల్సినట్టు ఆ విల్ పవర్ లేకుండా చేయటం మూలన జరిగినటువంటిది. ఇది ఒక పక్క మనం ఎన్నికలు జరపకపోవడం నష్టపోతున్నామని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వము నిద్రపోయింది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యము. రాజకీయ స్వార్థం కోసం పాలకులు అనుసరించిన వైఖరి కారణంగా రాష్ట్రానికి తీరని నష్టం జరిగిపోయింది. ఎన్నికలు జరగనందున స్థానిక సంస్థలన్నీ ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. అయితే రాజ్యాంగంలోని 243B, 243C అధికరణం ప్రకారం స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించాలని, లేని పక్షంలో ఆర్థిక సాయం పొందే అర్హత లేదని కేంద్ర నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ తెలిసినా పాలకులు మాత్రం మిన్నకుండిపోయారు. ఫలితంగా 13వ ఆర్థిక సంఘం నిధులు స్తంభించిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం దాదాపు 460 కోట్ల రూపాయలు ఆగిపోగా ఈసారి 1123 కోట్ల రూపాయలు కేటాయించినా అవి వచ్చే అవకాశం లేదు. ఎన్నికలు పూర్తయి పాలకవర్గాలు పగ్గాలు చేపట్టిన 21,806 గ్రామ పంచాయతీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. పల్లెలు దేశ ప్రగతికి పట్టుకొమ్మలు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించినప్పుడే దేశ ప్రగతి పరుగులు పెడుతుందన్నారు మహాత్మాగాంధీ. స్వాతంత్ర్యం సముపార్జించి 6.5 దశాబ్దాలు గడిచినా పంచాయతీరాజ్ చట్టం అనుగుణంగా స్వయం పరిపాలన నడపడంలో మాత్రం పాలకులకు చిత్తశుద్ధి కరవైంది. రాష్ట్రంలోనూ 1994లో కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలుకు వచ్చినప్పటి నుంచి నేటి వరకు అటు ఇటుగా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. కానీ గ్రామ స్వరాజ్యం మాత్రం కలగానే మిగిలిపోతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్థానిక సంస్థలపై సీతకన్ను పెట్టాయి. స్థానిక సంస్థలకు సంపూర్ణ అధికారాల్ని ధారాదత్తం చేయకపోవడంతో గ్రామ స్వరాజ్యం మాటలకే పరిమితమవుతోంది. ఇకనైనా ఆ పరిస్థితిని మార్చుతారా లేదా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న.